లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఈరోజు మనకు వాస్తు శాస్త్రంలో దిక్కులు అనేటివి ఉంటున్నాయి. ఆ దిక్కులలో మనకు దిక్కులు 8 దిక్కులు, మొత్తం చూస్తే మనకు 10 దిక్కులు అని అంటాం. అవి ఏవి? తూర్పు, పడమర, పోతే దక్షిణము, ఉత్తరము అనని మేజర్గా ఈ 4 దిక్కుల గురించి తెలియజేస్తారు. అదేవిధంగా కోణాలు వచ్చి చూస్తే మనకు ఒకటి ఆగ్నేయం ఉంటుంది, నైరుతి ఉంటుంది, వాయువ్యం ఉంటుంది, ఈశాన్యం ఉంటుంది. ఇక పోతే మనకు ఆకాశం ఒకటి, భూమి ఒకటి. ఇలా చూసుకుంటే మనకు మొత్తము 10. ఈ 10 దిక్కులలో మనకు ఒక గృహ నిర్మాణము చేద్దాము అనే సమయంలో ఆ గృహ నిర్మాణము మనకు ఏ విధంగా, మనకు టోటల్ ఒక డబ్బా ఆకారంలో 4 కోణాలు కరెక్ట్గా ఉన్నటువంటి ఒక స్థలం మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్థలంలో ఇక్కడ మనము ఈస్ట్, తూర్పు అనుకున్నాము, ఇక్కడ వెస్ట్ అయిపోతుంది, ఇక్కడ సౌత్ అవుతుంది, ఇక్కడ నార్త్ అవుతుంది. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. ఇక్కడ ఈ కోణాలు చూసేసరికి ఇక్కడ ఆగ్నేయం అయిపోతుంది, ఇకపోతే నైరుతి, ఇక్కడ వాయువ్యం, ఇక్కడ ఈశాన్యం. ఈ రకంగా మనకు 4 దిక్కులు ఉంటున్నాయి. ఈ 4 దిక్కులకు కూడా మనం చూసినట్లయితే దీనికి ప్రధాన దేవతలను కూడా, అంటే అధిపతి దేవతలను కూడా మనము వాస్తు శాస్త్రం ప్రకారంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ తూర్పు దిక్కుకు చూసినట్లయితే మనకు దేవేంద్రుడు, ఇంద్రుడు. ఇక్కడ మా ఇటు సైడ్ దక్షిణం వైపుకు వచ్చే చూసినట్లయితే యముడు. ఇక్కడ వెస్ట్ పడమరకు చూస్తే వరుణదేవుడు, అంటే వానదేవుడు, వరుణదేవుడు. ఇక్కడ వరుణదేవుడు. మళ్ళీ ఉత్తరానికి వెళ్ళినట్లయితే కుబేరుడు. కుబేరుడు. ఈ విధంగా 4. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆగ్నేయానికి వచ్చి చూసినట్లయితే ఆగ్నేయంలో అగ్నిదేవుడు, ఇక్కడ నైరుతికి వచ్చేస్తే నివృత్తి అనే రాక్షసుడు. ఇక్కడ నివృత్తి అనే రాక్షసుడికి ఇక్కడ అధికారం ఇవ్వడం జరిగింది. దానికి ఆ కోణానికి అధిపతి అక్కడ నివృత్తి అనే రాక్షసుడు. ఇక వాయువ్యానికి వెళ్ళి చూసినట్లయితే వాయుదేవుడు. ఇక్కడ మనకు వాయుదేవుడు అనగానే ఎవరు గుర్తొస్తారు? హనుమంతుడు కదా. హనుమాన్ గుర్తొచ్చేస్తాడు ఎవరికైనా అప్పటికీ కూడా. హనుమాను ఎవరి ఇంట్లో అయినప్పటికీ కూడా వాళ్ళ దేవతా చిత్రపటాలు, మన దేవతామూర్తులను వాళ్ళ గృహాలలో పెట్టుకున్నప్పుడు, దేవస్థానాలలో కూడా పెట్టుకున్నప్పుడు వాయువ్యంలో హనుమాన్ను పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ పోతే ఆ చిత్రపటాలు లేకపోతే ఆ దేవతామూర్తులను వాళ్ళ గదిలో పెట్టినప్పుడు మధ్యలో పెట్టుకున్నప్పటికీ కూడా ఆ వాయువ్యం సైడు మన హనుమాన్ని పెట్టుకున్నట్లయితే తన స్థానంలో తనకు ప్రతిష్టాపన చేసిన వాటిలో అయిపోతా ఉంటాం. తర్వాత ఇక ఇది నార్త్ మనము చెప్పడం జరిగింది, కుబేరుడు, కుబేర స్థానము. ఇక ఈశాన్యం చూసినట్లయితే శివుడు, ఈశ్వరుడు. ఇక్కడ దీనికి అధిపతి ఈశ్వరుడు, అంటే శివుడు. ఇక్కడ మనకు 8 దిక్కులకు 8 దేవతలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనినే అష్టదిక్పాలకులు అని అంటారు. వీరినే ఈ 8 మందిని. ఇక్కడ మనం గృహ నిర్మాణం చేసే సమయంలో కూడా మొట్టమొదటిసారిగా మనకు ఇక్కడ సంపు, వాటర్ సంపు అని అంటాం కదా, నీళ్ళది వాటర్ సంపు అన్నది. అని ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇక్కడ పిల్లర్స్ వచ్చినాయి అనుకోండి, ఈ పిల్లర్కు ఇటు సైడ్ కానీ ఈ మూలకు ఇట్లా కానీ
ఈ గీతలలో ఇక్కడ ఈ పిల్లర్ కు ఇక్కడ 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 ఎక్కడ ఈ వాటర్ సంపు అనేది ఉండకూడదు ఆ పిల్లర్ లో. అక్కడ ఆ పిల్లర్ లో ఉండకుండా ఈ మధ్యలో గ్యాప్ లో ఇక్కడ కూడా వేసుకోవచ్చు వాటర్ సంపు, లేదా బోర్ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా బోర్ వేసుకోవచ్చు, వాటర్ సంపు వేసుకోవచ్చు. ఈ విధంగా ఇక వాయువ్యంలో ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి కదా మనకు గృహాలలో. ఈ సెప్టిక్ ట్యాంకులు అనేటి ఇక్కడ నుండి ఈ మధ్యలో, లేదా ఆగ్నేయంలో ఇక్కడ నుండి ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంకులు అనేటి ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు. అదే రకంగా చూసినట్లయితే ఇక మనకు బిల్డింగ్ పైన వాటర్ హెడ్ ట్యాంకులు అవి ఎక్కడ అన్నదంటే మనకు వెస్ట్ లో నైరుతిలో ఎట్టి పరిస్థితులలో కూడా మనకు వాటర్ ట్యాంకులు నీళ్ళకు సంబంధించినటువంటి ఎప్పుడు కానీ పెట్టడానికి వీలు లేదు. ఎందుకు అనదంటే ఇక్కడ నిరుతి అనే రాక్షసుడు అధిపతి కాబట్టి నిరుతి అనే ఆ రాక్షసుని దగ్గర మనకు నీళ్లను పెట్టినట్లయితే మనకు అక్కడ తను చేసేది ఏంది, మొత్తం చెడగొట్టు పనులే కదా తను చేసేది. కాబట్టి ఆ నీళ్లను ఎవరైతే వాడుతున్నారో ఆ గృహంలో ఉండబడేటువంటి వాళ్లకు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఆ గృహంలో ఉండబడేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా నైరుతి దిక్కులో వాటర్ హెడ్ ట్యాంకులు పెట్టడానికి వీలు లేదు. కానీ ఈ రోజులలో అంటున్నారు బరువు తేలికలు అనేది, కానీ నిజానికి వాస్తు శాస్త్రంలో బరువు తేలికలు అనేటిది లేదు అక్కడ. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే మనకు కనబడుతుంది చాలా క్లియర్ గా ఏంటిది, తనకు వర్ణస్థానంలోనే ఇక్కడ వానదేవుడు అని అన్నాం కదా, వర్ణస్థానంలోనే ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంకులను నిర్మాణం చేయాలి. ఇది ఏ విధంగా అన్నదంటే నేను ఒకసారి మీకు చెప్పేస్తాను. ఇక్కడ మనకు ఈ స్థానం నుండి అంటే ఈ కోణం నుండి ఈ కోణం వరకు మనకు 9 భాగాలు చేసేసుకుంటే ఇక్కడ నుండి 2.5 భాగాలు ఎప్పుడు కానీ వదిలిపెట్టాలి. ఇక నైరుతి నుండి 2.5 భాగాలు వదిలిపెట్టి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ 2.5 భాగాల మధ్యలో ఈ వాటర్ హెడ్ ట్యాంకులు కట్టడము చాలా మంచిది. అంటే వాళ్ళ స్థానంలోనే వాళ్ళనే మనం ప్రతిష్టాపన చేయడం ఉత్తమం. ఆ విధంగా కాకుండా ఈ రోజులలో ఇక్కడ ఈ నైరుతి స్థానంలో బరువు ఉండాలి అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ఇది వాస్తు శాస్త్రంలో మనకు ఎక్కడా లేదు, ఎక్కడ కనపడదు. విశ్వకర్మ వాస్తు శాస్త్రం కావచ్చు, మయమతం కావచ్చు, జ్యోతిర్నిబంధనం కావచ్చు, మానసాగరి కావచ్చు, ఇంకా గర్గ సంహిత కావచ్చు, శ్రీకృష్ణ వాస్తు శాస్త్రం కావచ్చు, ఇలా మనకు 18 రకాల వాస్తు శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ వాస్తు శాస్త్రంలో కూడా మనకు ఈ బరువు తేలికలు అనేది శాస్త్రంలో లేదు. ఇది తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతం అంతే. ఆధునిక వాస్తు శాస్త్రవేత్తలు ఇది బరువు ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆ వాస్తు శాస్త్రాన్ని నిజంగా చదివిన వారు అయితే దీని గురించి అసలే మాట్లాడరు. ఇక్కడ మళ్ళీ ఈ విధంగా వాళ్ళకు పెట్టినట్లయితే ఇక్కడ ఈ వాటర్ ట్యాంకులను వాళ్ళ స్థానంలో వాళ్ళనే మనం నిర్మాణం చేశాము. అదే సేమ్ టైం మళ్ళీ చూస్తే గృహాలలో వాళ్ళకు డబ్బులు పెట్టుకోవాలి, విలువైన పత్రాలు అంటే ఆ గృహానికి సంబంధించినటువంటి ఏవి డాక్యుమెంట్స్, బ్యాంకు పాస్బుక్స్, వాళ్ళకి ఏటీఎం కార్డ్స్ కావచ్చు, ఇలాంటి ఏవైనప్పటికీ కూడా విలువైన పత్రాలు అవి వాళ్ళ రూములలో వాళ్ళ గదులలో చూస్తే అది ఉత్తరంలో ఉండాలి. నార్త్ కు ఎవరు అధిపతి? కుబేరుడు అధిపతి కదా. మరి కుబేరుడు అధిపతి, కుబేరుని స్థానంలో కుబేరునికి సంబంధించినటువంటి దస్తావేజులు, పేపర్స్, విలువైన పత్రాలు మాత్రమే పెట్టాలి. అలా కాకుండా ఇక్కడ నైరుతిలో ఒక ఇనుపది మనకు ఒక బీరువా పెట్టేసి ఆ బీరువాలో పెట్టడం జరుగుతుంది. అవును, వాస్తుశాస్త్రంలో తెలియజేయడం జరిగింది నైరుతిలో ఇనుము ఉండాలి అన్నదాన్ని. నైరుతిలో ఇనుము ఏంది మనకు? అది అప్పుడు నాటి రోజులలో చూస్తే అదే ధనాగారానికి సంబంధించినటువంటి వృధా అంటే వేస్ట్ పదార్థాలు వేయాల్సినటువంటి ప్రదేశము ఈ నైరుతి. అందులో అన్ని మనకు ఈ రోజులలో స్టోరేజ్ రూమ్స్ అంటున్నాం కదా, ఆ స్టోరేజ్ రూమ్స్ కు సంబంధించినటువంటి ప్రాంతమే ఈ నైరుతి ప్రాంతం. ఆ నైరుతి ప్రాంతం ఈ రోజులలో ఏం చేశారు? ఆ పై దిక్కున
ఎవరు ఉండాలి అని అంటే ఆ గృహ యజమాని ఉండాలి అన్నదాన్ని తెలియజేస్తూ ఆ గృహ యజమానిని అక్కడ పెట్టడం వల్ల, అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఆ గృహ యజమాని నిర్లక్ష్యానికి గురి అయిపోతున్నాడు. ఇది మనము ఈ రోజులలో సమాజంలో మనం చూసుకోవచ్చు. గృహ యజమానికి ఎంతవరకు ప్రియారిటీ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఎంతవరకు గౌరవం దక్కుతుంది, అది మనం చూడొచ్చు. అట్లా ఇక తర్వాత ఎప్పుడు కానీ ఈ పిల్లర్స్ అనేటి ఇక్కడ గృహానికి సంబంధించినటువంటి పిల్లర్స్ ఎన్నో కొన్ని ఉంటాయి. వాళ్ళకు వాళ్ళ స్థలాన్ని బట్టి 9 పిల్లర్స్, 10 పిల్లర్సా, లేకపోతే 12 పిల్లర్సా, 14, 16, 18, 20, 24 అలా 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 ఉండిపోతూ ఉంటాయి. ఎప్పుడు కానీ 0 అనేది రాకుండా చూసుకోవాలి. అయితే 8, 9 రావచ్చు, లేదంటే 12 రావచ్చు, కానీ 0 అనేది రాకుండా చూసుకోవాలి. ఇక్కడ మనకు 0 అనేది చూసుకుంటే ఎప్పుడు కానీ ఈ ఇక్కడ ఉండబడినటువంటి పిల్లరు వాటర్ సంపులో పడడానికి వీలు లేదు. ఇక్కడ చూసినట్లయితే నేను ఈ మధ్య కాలంలో వాస్తు చూడడానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది కామారెడ్డిలో. అది కూడా ప్లేస్ కూడా కామారెడ్డిలో అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈశాన్యంలో ఉండబడినటువంటి పిల్లర్స్ మొత్తం కూడా వాటర్ సంపులో పర్ఫెక్ట్ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇదేంటండి ఇలా నిర్మాణం చేశారు, మరి ఇక్కడ మీకు మీ వాస్తు పండితులు ఎవరైనా లేరా అని అంటే, మాకు ఇంజనీర్ అలానే ఇచ్చేస్తున్నాడు, మేము అలానే నిర్మాణం చేసేస్తున్నాం, అయినా దానికి దీనికి సంబంధం ఏముంది అని అంటున్నారు. అట్లా మరి ఆ సంబంధం విషయంకు మాట్లాడినట్లయితే ఇక్కడ ఈ గృహ యజమాని చేసినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం అనేది తను జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఆ జాగ్రత్తగా ఉంచుకునేది ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకెళ్ళి ఆ నీటిలో పోసిన విధంగా అవుతుంది శాస్త్రం ప్రకారంగా. కాబట్టి మనకు ఆ ఈశాన్యంలో కావచ్చు ఎక్కడ కానీ పిల్లర్స్ అనేటి బావిలో పడకుండా, అంటే వాటర్ సంపులో పడకుండా అది చూడాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ఇంజనీర్ వ్యవస్థకు పోతే మన వాస్తు వ్యవస్థకు కాస్త తేడా అనేది ఉంటుంది. కాబట్టి ఈ తేడాలను గుర్తెరిగి వాళ్ళు గృహ నిర్మాణాలు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే టీవీలు ఎట్టి పరిస్థితులలో కూడా మనకు తూర్పు దిక్కులో కానీ ఉత్తరం దిక్కులో కానీ ఉండాలి. అది చూసినట్లయితే మళ్ళీ మనము కూర్చుండే విధానము అయితే పడమరలో కానీ ఇక్కడ పడమరలో కూర్చుండి ఇటు తూర్పుకు చూడాలి, లేదా దక్షిణానికి కూర్చొని ఉత్తరానికి చూడాలి. అట్లా చూసినట్లయితే ఎప్పుడు కానీ ఎవరికి కానీ ఆ గృహ యజమానికి కానీ గృహ యజమానురాలకు కానీ బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధులు రాకుండా, మైగ్రేన్ లేకుండా వాళ్ళకు వెన్నుపాము పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఉన్నట్లయితే మనకు ఈ రకమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ పడమరకు కానీ దక్షిణానికి కానీ పెట్టి చూడకూడదు. అందులో కూడా బరువు తేలికలు అన్నారు కదా ఇప్పటి వరకు. మరి అలా అంటే ఈ స్క్రీన్ ఏదైతే టీవీ ఉందో టీవీ బరువు ఎక్కువగా ఉంటుందా, ఆ సోఫా బరువు ఎక్కువగా ఉంటుందా? వాళ్ళే అన్నారు కదా బరువు తేలికలు అన్నదని. దక్షిణానికి పెట్టినట్లయితే టీవీని, మరి ఉత్తరానికి సోఫా వేస్తారు. పడమరకు పెట్టినట్లయితే తూర్పులో సోఫా వేస్తారు. అప్పుడు సోఫా బరువు ఎక్కువగా ఉంటుందా, ఈ స్క్రీన్ టీవీ బరువు ఎక్కువగా ఉంటుందా? అదొకటి. రెండవది, ఆ స్క్రీన్ లో వచ్చేటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నదో బొమ్మల బరువు ఎక్కువగా ఉందా, మళ్ళీ చూస్తే అక్కడ కూర్చొని చూస్తున్నటువంటి వ్యక్తి బరువు ఎక్కువగా ఉంటుందా? ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఎప్పుడు కానీ ఏ సినిమా హాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా మనము పైన కూర్చొని ఇలా కిందికి తీరిగ్గా చూడాలి అని అనుకుంటా ఉంటాం. ఎందుకు? ఇక్కడ ఉండబడినటువంటి మనకు నెక్ పెయిన్స్ అనేటి రాకుండా, కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా మనకు వాస్తు శాస్త్రం ఏనాడో మన ఋషులు మునులు తెలియచేయడం జరిగింది. దాన్ని మనం పక్కన పెట్టేసి ఈ రోజులలో మనకు ఈ దక్షిణానికి కానీ పడమరకు కానీ పెట్టడం వల్ల
అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఇలాంటిది మనం చేయకూడదు. ఓకే, ఈ రకంగా ఎవరు నూతన గృహం కావచ్చు, లేదా వాళ్ళకు ఇదివరకే ఉండబడినటువంటి గృహాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ గృహాలలో ఉండబడినటువంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడా మనము ఒక ఖచ్చితమైనటువంటి ఒక మంచి వాస్తు పండితుణ్ణి, ఒక సిద్ధాంతిని, తను మరి ఎంతవరకు ఆ వాస్తు శాస్త్రంలో నైపుణ్యం కలిగినటువంటి వాడో అతన్ని మీరు సంప్రదించి మీకు ఉండబడినటువంటి సమస్యలు ఏవైనప్పటికీ కూడా తెలుసుకొని, లేదా నూతన గృహమే అయినప్పటికీ కూడా మీకు ఎవరైనప్పటికీ కూడా ఒక నూతన గృహం నిర్మాణం చేసే సమయంలో ఒక నైపుణ్యము కలిగినటువంటి ఎక్స్పర్ట్ కలిగినటువంటి ఒక వాస్తు సిద్ధాంతిని కలిసి మీరు నిర్మాణం చేసుకున్నట్లయితే ఎలాంటి తప్పిదాలు కలగకుండా లేకుండా, అదే రకంగా మీరు ఆ గృహంలో జీవించినంత కాలము కూడా అన్ని రకాలుగా బాగుంటారు. కాబట్టి దీన్ని బట్టి మీరు మీ గృహాలలో కూడా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాల్సిందిగా మరి తెలియచేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది. గతంలో ఉండబడినటువంటి వాళ్ళ బాగా పెద్ద ఇబ్బందులు లేకుండా చూసుకొని మరి చేయవచ్చును. ఎవరికైనా వాళ్ళ యొక్క గృహ వాస్తు చూడాలి, ఆ వాస్తులో ఉండబడినటువంటి సందేహాలను మరి నివృత్తి చేసుకోవడానికి నన్ను సంప్రదించవచ్చును. స్వస్తి.